చాలామంది ఉద్యోగులకైతే తమ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందో కూడా తెలియదు. సో, వాళ్ళు సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ఏం లేదు, ముందుగా అయితే మనం ఈపీఎఫ్ పోర్టల్‌లోకైతే వెళ్ళాలి. సో, వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ మనకు ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అని ఉంది. సో, దీని మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ ఆప్షన్స్ వస్తాయి. సర్వీస్ అనే ఆప్షన్. సో, ఇందులో అయితే మనం ఎంప్లాయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం కిందికి డ్రాగ్ చేస్తుంటే మనకిక్కడ మెంబర్ యూఏఎన్ ఆన్‌లైన్ సర్వీస్ అని ఉంటుంది. సో, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ రైట్ సైడ్ ఒకటి వస్తుంది. ఏంటంటే సైన్ ఇన్ అని వస్తుంది. సో, మనం దాని మీద ఇగో సైన్ ఇన్ అని వచ్చింది. సో, ఇక్కడ యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మన పాస్‌వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి అయితే సైన్ ఇన్ కొట్టాలి. సో, మీరు యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకోనట్టయితే నేను ప్రీవియస్ వీడియో చేశాను. యూఏఎన్ నంబర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో. సో, నేను కింద లింక్ ఇస్తాను. సో, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు యూఏఎన్ నంబర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూసుకోవచ్చు. అలాగే ఎండ్ కార్డ్‌లో కూడా ఉంచుతాను. సో, ఇలా సైన్ ఇన్ చేయాలి. మనం పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉమాంగ్ యాప్ ద్వారా గూడా తెలుసుకోవచ్చు. సో, ఉమాంగ్ యాప్ అయితే మనం ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఉమాంగ్ వెబ్‌సైట్ కూడా ఉంది. సో, వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు పీఎఫ్ బ్యాలెన్స్. అలాగే మనం ఉమాంగ్ యాప్‌నయితే మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా మనం పీఎఫ్ బ్యాలెన్స్ అయితే తెలుసుకోవచ్చు. సో, ఇందులో ఉమాంగ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్‌లో మనం రిజిస్టర్ కావాలి. సో, ఇక్కడ గూడా వెబ్‌సైట్‌లో కూడా సేమ్ రిజిస్టర్ అయితే మనకు యూఎన్ నంబర్ ఎంటర్ చేసి మన ఫోన్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మనకు పీఎఫ్ బ్యాలెన్స్ వస్తుంది. అలాగే ఒక నంబర్‌కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మనం పీఎఫ్ బ్యాలెన్స్ అయితే తెలుసుకోవచ్చు. సో, 9966044425కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా అయితే మనం రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి ఈ నంబర్‌కి మిస్ కాల్ ఇచ్చినట్లయితే మనకు వితిన్ 5 మినిట్స్‌లో అయితే మనకు మెసేజ్ వస్తుంది. మన పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందో కూడా తెలుసుకోవచ్చు. సో, ఒకటి వెబ్‌సైట్ ఈపీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా, 2 ఉమంగ్ యాప్ ద్వారా, 3 ఈ నంబర్‌కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మనం పీఎఫ్ బ్యాలెన్స్ అయితే తెలుసుకోవచ్చు.